నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్లగూడ సమీపంలో ఉదయం 6 గంటలకి బీర్లు తాగుతూ యువతీ యువకుడు జంటగా రహదారిపై హల్చల్ చేశారు. వారి విపరీత ధోరణికి అవాక్కైన వాకింగ్ చేస్తున్న వారు వారిని నిలదీయడంతో ఆ ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా వాకింగ్ చేస్తున్న వారిని నానా తిట్లు తిట్టారు. చేతిలో బీరు బాటిళ్లు, సిగరెట్ పట్టుకుని కారులో పెద్ద శబ్దంతో పాటలు పెట్టి నానా హంగామా చేశారు. ఈ సంఘటనను వీడియో తీస్తున్న వ్యక్తిని సదరు యువతి బూతులు తిడుతూ దాడి చేసినంత పని చేసింది. దీంతో మార్నింగ్ వాకర్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఆ జంటను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. ఈ సంఘటనలలో ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు, సినీ తారలు, బడా వ్యాపారవేత్తల పిల్లలు సైతం ఉంటున్నారు. యువత ఇలా మద్యం తాగుతూ రోడ్ల మీద ఊగుతూ తూగుతూ రికార్డింగ్ డ్యాన్సులు చేస్తుంటే దేశాభివృద్ధి మాట ఏంటి? ఈ మత్తులోన హైవేలపై బైకులు, కార్లు నడిపి ఘోర ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నేటి యువతరమే దేశాభివృద్ధిగా పట్టుగుమ్మలు కదా. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య మత్తు. మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైన యువత, విద్యార్థులు తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు. దొంగచాటుగా వీటిని అమ్ముతూ కొందరు కోట్లలో దండుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు మాదక ద్రవ్యాల అమ్మకాన్ని పూర్తిగా కట్టడి చేయాలి. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు చర్యలు తీసుకోవాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నాడు మహానుభావుడు గురజాడ అప్పారావు గారు. మరి అలాంటి గొప్ప స్థాయిలో ఉండాల్సిన యువత మత్తుకు బానిసై అర్థం లేని విధంగా ప్రవర్తిస్తే దేశ గౌరవం ఏమవుతుంది? ఇప్పటికైనా యువత మేలుకుని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలి. ఇటువంటి సంఘటనలు మనందరికీ కనువిప్పు కలిగించాలి. दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम। हेलो